బ్రేకింగ్ న్యూస్ మల్లారెడ్డి భూ వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. సుచిత్రలోని వివాదాస్పద స్థలానికి రెవెన్యూ అధికారులు వెళ్లారు. 82 సర్వే నెంబర్లోని ల్యాండ్ సర్వేను చేస్తున్నారు. వివాద స్థలంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎవరిని అటువైపు అనుమతించడం లేదు పోలీసులు. మీడియాకు సైతం నో పర్మిషన్ అంటున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ల్యాండ్ సర్వేతో ఈ వివాదం కొలిక్కి రాబోతోంది. డాక్యుమెంట్లతో ల్యాండ్ వద్దకు వచ్చారు మల్లారెడ్డి. 11 సంవత్సరాల క్రితమే భూమి కొన్నట్టుగా మల్లారెడ్డి చెప్తున్నారు. తన భూమిని కబ్జా చేసే కుట్ర జరుగుతోందని మల్లారెడ్డి చెప్తున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగాను అని మల్లారెడ్డి చెప్తున్నారు. అలాగే మల్లారెడ్డి మా భూమిని కబ్జాకు పాల్పడ్డారు అని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు, బషీర్ రెడ్డి చెప్తున్నారు. ఒకసారి మల్లారెడ్డి ఏమన్నారు, శ్రీనివాసరెడ్డి బషీర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. 1 ఎకరా 29 గుంటలు 82లో ఉంది, 83లో 3000 గజాలు ఉంది. ఇప్పుడు సర్వేయర్ గారు సిపి గారు కూడా మంచి ఆలోచన చేసిండు. మేము కూడా వాళ్ళకు 3 నెలల 6 నెలల సంది కూడా సర్వే చేసుకోమని చెప్పినాం. వాళ్ళు చేస్తలేరు. పైల వాళ్ళని పెట్టుకొని కబ్జాకు వస్తారు కానీ చేస్తలేరు. ఇప్పుడు సర్వే చేస్తుర్రు, రిపోర్ట్ వస్తుంది. మా కన్నా 1 ఎకరా 29 గుంటలు ఉంది 82లో, దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి తీసుకోమని చెప్తున్నాం. ఓకే, కేవలం మీది 1 ఎకరా 29 గుంటలు ఒకటి, 82లో 83లో 3000 గజాలు. 83లో 3000 గజాలు కలిసి ఇప్పుడు ఆయన రిపోర్ట్ చెప్తారు కదా సర్వేరు. సర్వేర్ ఇప్పుడు వస్తుంది కదా, రేపని అంటలేం కదా. నేనే సర్వే కొప్పుకొని సర్వే చేపించి వెళ్ళమంటే తీసుకోమని. ఏమైతుంది దౌర్జన్యం మాత్రం, ఇంత దౌర్జన్యం ఎప్పుడు చూడలే. ఇంత 100 మంది రౌడీలు, కత్తులు, గడ్డపారలు, మనుషులు చంపేదానికి ఆడ పోయి చూసినావు కదా నువ్వు. ఎంత ఘోరం. షెడ్లన్నీ వాళ్ళు వేసారు. ఆటో షెడ్ ఉండే, పెద్ద షెడ్లన్నీ వాళ్ళు కొట్టేసారు. ఇప్పటికి కూడా మొన్నటి దాకా మంత్రి కొన్ని నెలల క్రితం వరకు మల్లారెడ్డి కనుసైగ చేస్తే పోలీసులు మీ దగ్గరకు వచ్చేవారు. ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ పోయింది కదా, అందుకే వాళ్ళ సైకిళ్ళలో పనిచేస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటారు? ఎందుకు మొన్న దౌర్జన్యం కాదు మల్లారెడ్డి గారు మొన్న మేడ్చల్ భూమి, తర్వాత అటు సైడ్ గుండ్ల పోచంపల్లి సైడ్ అటు సైడ్ ఒక భూమి, దానికి సంబంధించినటువంటిది ఈ వరుసగా వివాదాలు. ఈ రోజు పేట్ బషీరాత్ భూమి ఏం జరుగుతుంది? కావాలని మల్లారెడ్డిని డ్యామేజ్ చేయాలని చేస్తున్నారు. కానీ మల్లారెడ్డికి భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ లాడు 82లో 4.5 ఎకరాలు ఉన్నాడు. దాంట్లో మనకు ఎకరా 3 గుంటలో, ఎకరా 10 గుంటలో స్క్వేర్ యార్డ్స్లో చేసి అమ్మేసాడు. వీళ్ళు ఫస్ట్ కొన్నారు 2015లో డాక్యుమెంట్. నేను 2021లో ఉన్నాను. 2 ఏళ్ళు అయింది కొని. ఇది ల్యాండ్ స్టోరీ. ఇప్పుడు 82లో ఆయనకు 1 ఎకరం 29 గుంటలు అంటుంది. 3 నెలల కింద కూడా ఆయన ఇంటికి పిలిచిండు, మాట్లాడాడు, సర్వే చేయండి. సర్వేయర్ పోతే బెదిరిస్తారు. సర్వే చేసుకుంటలేడు, దొంగగా పోయిరండి జాగా మీదకి అంటాడు. సర్వేయర్ని పిలిచినాం మేము, బెదిరించి పంపించారు బయటకు. అంటే సర్వేయర్ని వచ్చి సర్వే చేయడానికి అవకాశం లేకుండా చేపిస్తారు. ఎన్నిసార్లు వచ్చారు? 3-4 సార్లు వచ్చారు సర్వే. తర్వాత నేను డిజిటల్ సర్వే చేయించిన. ఆయన 1 ఎకరం 29 గుంటలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అది డిస్టర్బ్ లేదు. మాకు ఒక్కొక్క గజం కూడా అవసరం లేదు. అలా మాది మాకున్నది. ఆయన ఏమంటాడంటే వెనక 83 ఉంటుంది సర్వే, అల్ల కూడా నాకు కొన్ని ఉన్నాయి, అల్లు ఇలా కలిసినాయి అంటాడు. ఇది అది అర్థం లేకుండా ఆర్గ్యుమెంట్ అయింది. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తా ఉన్నారు? ఇంకోటి మాకు సర్వే ఉంది సార్. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ 2001లో ఒరిజినల్ ఓనరు సర్వే చేయించుకున్నాడు. ఎందుకంటే అప్పుడు అంత అడవిలా ఉండే మొత్తం 82. పక్కనే డిఫెన్స్ ల్యాండ్ కూడా ఉంది, వాళ్ళే చేసారు. రీజనల్ డిప్యూటీ ఎకరం క్లియర్గా 4 acres 24 డిమార్కేషన్ చేసి ఇచ్చారు. అందులో గోడ లోపల ఇంత ఉంటుంది, గోడ బయట ఇంత ఉంటుంది అని క్లియర్గా ఉన్నది. అయినా కానీ ఈ సర్వే దొంగ సర్వే అంటాడు, మా డాక్యుమెంట్లు దొంగ అంటాడు. ఆడ సుధామాది, ఆయన ఓనర్ పేరు సుధామ, ఆయనది రిజిస్ట్రేషన్ ఎప్పుడో క్యాన్సిల్ అయింది అంటాడు. డాక్యుమెంట్లు యాజ్ ఉన్నాయా, క్యాన్సిల్ కాలేవు, ఏం కాలేవు. ఇప్పుడు ఏసీపీ ఆఫీస్లో కూడా మా అన్ని తప్పు మాట్లాడుతున్నాడు. దొంగ అయ్యాడు మా డాక్యుమెంట్, ఆయన మంచి మా దొంగ. ఇది అయినా వాదన. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? మీ దగ్గర ఏమున్నాయి కొంచెం షో చేయండి, ఒకసారి చూపించండి. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మా దగ్గర. మరి ఇంజక్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలి కదా ఆయన. మేము వేసినాం కదా ఇంజక్షన్ ఆర్డర్. ఆయన మల్లారెడ్డి, ఆయన ఫ్యామిలీ మీద, అందరి మీద 12 మంది మీద ఇంజక్షన్ ఆర్డర్ వేసినాం. ఛాలెంజ్ చేయాలి కదా మరి, దీన్ని చేయడు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆయన గవర్నమెంట్ కదా నడిపించుకున్నాడు. ఆయన మీ ముందే మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సిచ్యువేషను దౌర్జన్యంగా దాదాపు కొన్ని 100 మంది వచ్చారని స్టేట్మెంట్ చేస్తాను. 100 మంది వాళ్ళు లేరండి. నేను ఒక ఎన్ఆర్ఐ, వెరీ సింపుల్ మ్యాను. మల్లారెడ్డి గారి మీద దౌర్జన్యం చేస్తానా చెప్పండి? ఆయన ఇంత పెద్ద పలుకుబడి ఉన్నాడు, ఎక్స్ మినిస్టరు, అంత పెద్ద ఆయన మీద నేను చేస్తానా? రాత్రి ఏం జరిగింది? మీరు ట్రెస్ పాస్ చేస్తారా? రాత్రి మార్నింగే పెట్టినప్పుడు ట్రెస్ పాస్ ఏం లేదు. మాది క్లియర్గా డిమార్కేట్ చేసుకొని మేము షెడ్ చేసుకున్నాం. పోలీసు వాళ్ళ ముందే షెడ్స్ అన్ని కులగొట్టిండు ఆయన. మేము చేసిన షీట్స్ అన్ని కులగొట్టేసిండు పోలీసు వాళ్ళ ముందండి. మా దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం.
మీటర్ పనిచేస్తలేదు. రేపు 10 గంటలకు కానీ పోస్ట్పోన్ చేసిండ్రు. పొద్దుటి సంధి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నేను, మా పిల్లలు అందరు కూడా మాకు రాత్రి 2 గంటలకు వచ్చి టెంట్ వేసుకొని మొత్తం ఆ పార్టీషన్ పెట్టి పాత కన్స్ట్రక్షన్ అన్ని 3 షెడ్లు పెద్దవి మొత్తం భూస్థాపితం మొత్తం కులగొట్టిండ్రు. దౌర్జన్యంగా 100 మంది వచ్చిర్రు. గడ్డపారాలు పట్టుకొని కత్తులు పట్టుకొని వచ్చిర్రు. మొత్తం వాళ్ళంతా కూడా శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కూడా ఇలా విప్పు లక్ష్మణరావు గారు ఇదంతా కూడా డ్యామేజ్ చేసిండ్రు, కూలగొట్టిండ్రు. మేము 40 ఏళ్ళ సంధి కంపౌండ్ వాళ్ళు లోపట ఉండే 2 ఎకరాల 10 గుంటలు 40 ఏళ్ళ సంధి. ఒక మార్వాడైనా దూల్చెందని చీరల కంపెనీ పెట్టిండి ఇలా. అప్పుడు రంగులకు చీరలు వేస్తుండే, చీరలకు రంగులు వేస్తుండే. ఆ కంపెనీ నడిపిస్తుంటే ఆయన తాన మేము 14 ఏళ్ళ కింద మేము కొన్నాం, నేను మా అల్లుడు కొంటే అప్పటి సంది అట్లనే కంపౌండ్ వాల్ ఉంది. మీరు గేట్ చూడండి, కంపౌండ్ వాల్ చూడండి, మొత్తం చూడండి. ఇది దాన్ని ఇప్పుడు వచ్చి మాకు ఇంట్లో 4000 గజాలు ఉందని చెప్పి దౌర్జన్యం చేసి సుధారమ్మ అసుంటే ఆయనది 4 ఎకరాలు 24 గుంటలు. ఆయన ల్యాండే గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ కూడా ఇక గవర్నమెంట్లో ఇల్లు వెళ్ళిపోయింది, మిలిటరీలో వెళ్ళిపోయింది ఆ భూమి అంతా. ఆయన డాక్యుమెంట్ చూడమన్నాం, రికార్డు చూడమన్నాం. ఇంట్లో ఏం చేసిండు ఆయన 9 మందికి 4000 గజాలు ఇళ్ళకి రిజిస్టర్ చేసిండు. ఆ సేమ్ సర్వే నెంబర్, ఇది సర్వే నెంబర్ మొత్తం 17 ఎకరాలు. ఆయనది 4 ఎకరాలు 26 గుంటలు ఉంటే అది కూడా బోకసే. అదంతా బోకస్ ఉంటే మిలిటరీలోకి ఎందుకు చెప్పండి. అది బోకస్ ఉన్నది కాబట్టి మిలిటరీలోకి పోయింది. ఇప్పుడు ఆయనకు మేము ఏసీపీ గారికి కూడా చెప్పినాం, ఆయన డాక్యుమెంట్ తెమ్మన్నాం, వెరిఫై చేయమన్నాం. మా డాక్యుమెంట్స్ ఇప్పించినాం, మా భూమి ఇప్పించినాం, 30 ఏప్రిల్లో కొన్నాం, లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు కులగొట్టిన దానికి ఏం చర్య తీసుకుంటలేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. నేనే చెప్పిన ఇప్పటికే సర్వే చెప్పిండ్రి, మాకు ఇది అయిపోతుంది అంటే పాపం మా ఏసీపీ గారు సర్వేకి ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండు, ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు. సర్వే కూడా మీటర్ తీసుకొని డిజిటల్ మీటర్ తీసుకొని వచ్చిండ్రు. పాపం వర్షంలో సగం చేసిండ్రు, వర్షంలో వాళ్ళు అనుకూలించలేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల 10 గంటలకు తప్పకుండా సర్వే చేస్తారు. అది నీళ్లు పాలు. ఎందుకంటే 40 ఏళ్ళ కింది సంది ఉన్నది. అది మేము కబ్జా పెట్టేటోళ్ళమా, మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా ఒకటి కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇంట్లో 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, నేనైనా కొలుచుకొని తీసుకోయా నీ భూమి అని చెప్పిన ఏదైనా ఉంటే. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చిర్రు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాసరెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చిర్రు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, మీరు రండి నేను సహకరిస్తా అని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కాడికి తోలుకొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా ఈయన వెళ్ళది మీకు జాగా అని చెప్పిన. మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్నీ ఇచ్చిన. కానీ అయినా ఇంత దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్లో తెల్లారే కోడ్ ఉండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? అది పొద్దున పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకే సహకరించారు. మా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము అన్నీ చెప్పినాక అప్పుడు రియలైజ్ అయ్యారు. మాదేమైనా తప్పుంటే తీసుకోమని చెప్పినాం. వాళ్ళు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఈడ కబ్జాకు దైల్వాళ్ళు దాదాలు వచ్చిరంటే ఏంది? ఇది 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది? అది పట్టబగలు రాత్రి పగలు రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి మీరు తెలంగాణలో. పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటుంది కదా, మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాక, గేట్లు ఉన్నాక, సీసీ కెమెరాలు అన్ని తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది అంతే. నాకు కూడా అర్థం అయితే లేదా, నాకు కూడా వాళ్ళేనా ఎంత, లేకపోతే ఇంత పోలీసు ఎంత తర్వాత మొత్తం మీ వైపే ఉంటది కదా, ఉంటది. ప్రభుత్వం మా పడిపోయింది ఉంటది కదా, ఇక పగలు దోషాలు అన్ని ఉంటాయి. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు దగ్గర చెరువుల దగ్గర అని చెప్పేసి మీ పేరు ఎక్కువగా చూడు. ఒకటి మీకు మీడియా ద్వారా అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎప్పుడు చెరువు కబ్జా చెయ్య, ల్యాండ్ కబ్జా చెయ్య, ఏ కబ్జా చెయ్య. భగవంతుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి 800 ఎకరాల భూమి ఇచ్చిండు నాకు, మంచి కాలేజీలు కట్టినా, మంచి విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చెయ్య, నా మీద కావాలని అపగండిస్తున్నాను. ఇప్పుడు మీరే చూస్తున్నారు, 40 ఏళ్ళ కింద సంది ఉన్నది, 14 ఏళ్ళ సంది కింద కొన్నా, ఇప్పటిదాకా ఎవరు రాలే. ఇప్పుడంతా దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏముంది? నేను అన్నకు సర్వే చేసి తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ ఇచ్చేసిన, అన్ని ప్రొడ్యూస్ చేసిన. వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తలేరు వాళ్ళు. చేయమని ఏం చేయాలి? మళ్ళీ నన్నే బయటికి పోతామన్నారు, నన్నే బయటికి పోమంటారు. ఇస్తా అన్నారు, మళ్ళీ ఇవ్వలే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రాసిర్రు ఇస్తాను. ఈ మళ్ళా
అరే చేస్తారా చేయమన్నా, మేమేం తప్పున చేయమని చెప్పిన ఏదంటే అది రెడీ ఉన్నది. ల్యాండ్లో దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఫిర్యాదు చేశారు. మేము ఫిర్యాదు పొద్దున్నే కంప్లైంట్ ఇచ్చినాం. మాకు 8:30 తెలిసింది. నేను మా అల్లుడు పోలీస్ స్టేషన్ పోయినాం. వీడికి అంతా పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారని ఆడికి పోయి వాళ్ళకి చెప్తే ఎస్ఐ ఉండే, ఆయనకు చెప్తే అప్పుడు ఆయన వచ్చిండు. అందరం వచ్చినాం, లోపలికి పోయినాం, చూస్తే అంతా కూలిపోయి. కానీ అవతల వర్గము మల్లారెడ్డి నాట్ టు ఇంటర్ఫియర్ పొజిషన్ లో అనే ఆర్డర్ మా దగ్గర ఉంది కోర్టు నుండి అని చూపిమను ఒకటి మంచి మాట్లాడిన పోలీస్ స్టేషన్ పో, నీకు నాట్ ఇంటర్ఫైర్ ఉంది, నా జాగకి ఆయనకు ఆర్డర్ వచ్చింది, పోలీస్ ఫోర్స్ తీసుకుని రా. నేను కాదంటున్నా. నేను ఇప్పుడు సర్వేకి పెట్టా కదా, అది ఆర్డర్ ఉంటే పోలీస్ నువ్వు రైట్. దొంగతనం ఎందుకు వచ్చినావు రాత్రి 2 గంటలకు చెప్పు, నాకు ఎందుకు వచ్చినావు చెప్పు. ఏ రోజు ఆయన ఒప్పుకున్నాడా? అరే నీ అమ్మ నాకు ఆయన వచ్చినప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. నేను ఎప్పుడైనా బెదిరిస్తున్నా ఎవరన్నా? నా సంగతి నీకు దిగలేదా? నేను బెదిరించే మనిషిన, ప్రేమ తప్ప ఇంకోటి లేదు భయ నా తన. మీరు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న వాళ్ళలో ఒక శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి బషీర్ గారు చెప్పండి. మా 4 ఎకర్ 24 గుంటాస్ సుధామ గారిది 81 కొన్నాడు. 81 ఉన్న తర్వాత ఆయన పేపర్స్, పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, పేపర్స్ అన్నీ ఒక అడ్వకేట్కి ఇచ్చి ఇది లీగల్గా ఉంటే మేము తీసుకుంటామని చెప్పి ఆ లీగల్ ఓపెన్ ఇచ్చిన తర్వాత ఇగో 2001లో జాయింట్ సర్వే చేసిండు డిప్యూటీ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి దీన్ని సర్వే చేసి మార్కింగ్ ఉంది. ఈ మార్కింగ్ అంతా ఇది ఈయన ల్యాండ్ 4.24 ఎకర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఇది గోడే సార్, ఈ బ్లూ లైన్ గోడ. ఇప్పుడు చూపిస్తుందంతా ఈ వివాదం ఉన్న భూమి ఆరెంజా? ఆరెంజ్ ఇది ఒక్కటే, ఈ బ్లూ ఆరెంజ్ లో బ్లూ లైన్ టోటల్ అంటే ఆరెంజ్ ఆయన టోటల్. ఈ టోటల్ ఆరెంజ్ లో ఈ బ్లూ లైన్ తర్వాత నుంచి మీ దాన్ని అది మేము క్లీన్ చేస్తాం. బ్లూ లైన్ వాల్ ఉంది కదా, ఆ వాల్ లోపల మాది ఉందంటే కదా ఈ సర్వే ప్రకారం. ఓకే, ఆయన భూమికి ఒక సర్వే లేదు. ఇప్పుడు ఇది ఆయన భూమి 82/A. ఇది ఆయనది, ఈ మధ్యలో ఉన్నటువంటిది మీది. మాది. మీకు దారి ఉందా పోవడానికి? ఇదే మేమే ఫ్రంట్ ఉంటాం. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏదైతే కంప్లైంట్ అంటే ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ మెయిన్ రోడ్డుకి ఇక్కడ కమర్షియల్ పెట్టేది, ఆయనకి వెనక సైడ్ పోతే చిన్న 30 ఫీట్ చిన్న రోడ్ ఉంటుంది, 20 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ 20 ఫీట్ రోడ్ నేను ఎందుకు చేయాలని చెప్పి తన దృష్టిలో పెట్టుకొని మా దగ్గర మేము ఎప్పుడైతే 2012లో కొనుక్కున్నామో ఈ 9 మంది, అరే మీరు ఎందుకే మీరు మాకు అమ్మండి, మీకు చూసుకుంటాం, మీరు రమ్మండి, మీరు రగరండి అని చెప్తే మేము పోయినాం. 2-3 సార్లు మాట్లాడడం జరిగింది, చర్చించినాం. మళ్ళీ ఒక్కసారి సర్వే పెట్టుకుందాం అన్నట్టు మేము సర్వే చేసినాం. ఈ జాయింట్ డైరెక్టర్ని దీన్ని కూడా నమ్మలేని, హైకోర్టు డైరెక్షన్ దీన్ని కూడా నమ్మలే. నమ్మకం ఏం చేసిండే మేము ఎంఆర్ఓ తోటి పెట్టుకున్నాం. మళ్ళీ ఏం చేసిండే లక్ష్మారెడ్డి తోటి మళ్ళీ సర్వే పెట్టుకున్నాం. సర్వే అలా వియాంకుడి తోటి ఈయన కూడా మల్లారెడ్డి కూడా అక్కడ సర్వే 2 పార్టీలను పిలిచారు. 2 పార్టీలు సర్వే నోటీసులు ఇస్తే 2 పార్టీలు పోయినాం. 2 పార్టీలు అయిన తర్వాత వాళ్ళు ఈటీఎస్ మిషన్ ద్వారా సర్వే చేసి మళ్ళీ ఇంట్లో 4000 చిల్లర గజాలు వెళ్తుంది ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా పేపర్ వాళ్ళు మెమో ఇవ్వడం జరిగింది. అది దాన్ని కూడా అది ఇక్కడ ఇది కూడా ఈ పేపర్ కూడా మీకు ఇది ఏదేమైనా మా భూమే లేదు, గోడ లోపలంతా నాదే నడిచింది. ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో మస్తు నడిపించుకున్నాడు, మమ్మల్ని ల్యాండ్ మీద రానియలేడు, దౌర్జన్యంగా చేసిన ఫెన్స్ తీసేసిండు. ఇంజక్షన్ ఆర్డర్ ఒబే చేయకుండా శ్రీకాంత్ అండ్ శ్రీనాథ్ ఇలా చూడండి సార్ 2.22 వచ్చింది సర్వే చేపిస్తే. ఆయన 1.29 కాక మిగిలినంత మాదని ఇచ్చాడు. నేను ఇస్తే కూడా ఇప్పుడు వీళ్ళ దొంగ డాక్యుమెంట్, దొంగ సర్వేలు దొంగ. జాయింట్ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఇచ్చిన ఇది సర్వే చూడండి, ఎంఆర్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈ సర్వే పంచనామా చూడండి. ఆయన దగ్గర ఏ ఒక్క పంచనామా కాపీ ఉండదు, ఏం లేదండి, ఏ ఒక్క పంచనామా ఉండదు. ఆ భూమి అంతా ఎక్కడ కనబడితే అక్కడ భూమి కబ్జా చేసేటువంటి వ్యక్తి ఆయన పేరే భూ కబ్జాలో మల్లారెడ్డి అని పేరు వచ్చింది. మేము 9 మందిని కలిసి కష్టపడి ఏదో మనిషికి ఇంత కొనుక్కుంటామని చెప్పి తీసుకుంటే మమ్మల్ని కబ్జాలకు మమ్మల్ని వేధింపులకు గురి చేసి ఈ 2016 దాకా వేంద పొజిషన్ మేము పొజిషన్లు ఉన్నాం. 2016 వరకు మీరు పొజిషన్లో ఉన్నాం. మల్లారెడ్డి చెప్తున్నారు మేము పొజిషన్లో ఉన్నాం. లేదు తప్పది. మల్లారెడ్డి గారు మల్లారెడ్డి సార్ మల్లారెడ్డి నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. మల్లారెడ్డికి ఉన్న టాలెంట్ అది, మల్లారెడ్డి గారు 2016 వరకు మేము 15 వరకు మేము పొజిషన్లో ఉంటే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసి ఈ యొక్క ఏదైతే మా వాల్ ఉండనో దాన్ని డిస్మెటల్ చేసి కబ్జా పెడితే మేము పోతే ట్రెస్ పాస్ కింద మమ్మల్ని పెట్టండి. మా భూమిలోకి మేము పోతే మా భూమి ఎట్లా కూలగొట్టామని పోతే ట్రెస్ పాస్ కేసు పెట్టండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మేము పోతూనే ఉన్నాం భూమికి. ఈ రోజున మేము ఇలా పొజిషన్ కాదు. మేము గతంలో మీరు కంప్లైంట్ చేయలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? చేసిన పిటిషన్ పక్కకి ఇప్పుడే ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నది. చూసి ప్లీజ్ ఎఫ్ఐఆర్ చేయలే వాళ్ళు, అంటే చేయనియలే మల్లారెడ్డి.
మల్లారెడ్డి ఎఫ్ఐఆర్ చేయనిస్తాడా? మా భూమినే ఓనర్ మమ్మల్ని ట్రెస్ చేసినటువంటి గనుడైన అంతటి పెద్ద డబ్బులు ఉన్నాయి, పలుకుబడింది మంత్రి. ఎవరినేమన్నా మేము పీస్ఫుల్గా ఇక్కడ కూర్చుంటున్నాం, మేము ఎవరిని ఒకరిని అబ్యూజ్ చేస్తలేము. వాళ్ళు అబ్యూజ్ చేస్తే కూడా మీకు కంప్లైంట్ చేసినా మీరు పట్టించుకోలేదు. మేము మా వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ పంపించలేదు. మా కుటుంబ సభ్యులు ఇక్కడ మీడియా